శ్రీ న్యూస్. హైదరాబాద్ కొత్తపేటలో శ్రీ వెంకటేశ్వర వివాహ పరిచయ వేదిక ఆధ్వర్యంలో పెళ్లి సంబంధం కార్యక్రమం ఘనంగా జరిగింది. సనాతన సంప్రదాయాలు, భగవద్భక్తి, ఆత్మీయ అనుబంధాల అనురక్తికి ఈ కార్యక్రమం వేదిక అయింది. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి చాతాద శ్రీ వైష్ణవ బంధు సమూహం భారీగా తరలివచ్చారు. ఉచితంగా పరిచయ వేదికను నిర్వహించడం సహా అతిథులకు భోజనాలు ఏర్పాటు చేశారు. వివాహ సంబంధాలు మాత్రమే కాదు, ఈ వేదికను ఆత్మీయ అనుబంధాల వేడుకలా నిర్వహించారని హర్షం వ్యక్తం చేశారు. అతిథులు శ్రీ వెంకటేశ్వర వివాహ పరిచయ వేదిక బాధ్యులు తిరునగిరి నరసింహస్వామి, పరాంకుశం బోధనం, దాశరథి వెంకటరమణ, రెబెల్లి శ్రీకాంత్, గుండు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, శశిప్రభ, అనురాధ, లక్ష్మణస్వామి సహా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. గత పరిచయ వేదిక ద్వారా సంబంధాలు నిశ్చయమై 60 పెళ్లిళ్లు జరగటం విశేషం. గత సంవత్సరంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ భగవద్బంధువుల యొక్క సౌకర్యార్థం విద్య, వైద్య, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు, వివాహాలు చేయలేనటువంటి వాళ్లకు ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా సంవత్సరానికి 2 ఉచిత పరిచయ వివాహ వేదికలు నిర్వహిస్తున్నాం. గత నవంబర్లో స్టార్ట్ అయింది, ఇది 3వది. సోదరుడు చెప్పినట్టు చాలా వివాహాలు ఇప్పటి వరకు చేయడం జరిగింది. ఇది ఒక వ్యాపారంగా మలుచుకొని కొందరు ఈ మధ్య తరగతి కుటుంబాలు ఉన్నటువంటి కమ్యూనిటీ ఇది కనుక వారికి ఈ ఆర్థిక భారం నుండి వాళ్ళని దూరం చేయాలనే ఉద్దేశంతో కమ్యూనిటీ యొక్క ఐక్యతను చాటడానికి, సఖ్యతను చాటడానికి, చాతాద శ్రీ వైష్ణవ యొక్క చారిత్రక నేపథ్యాన్ని, విశిష్టత్వాన్ని ఈ మా కమ్యూనిటీ రానున్న తరాలకు అందించి వారిని కూడా సేవాభావంతో ముందుకు పోయి వారు కూడా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మేమంతా 27 మంది సోదరుడు చెప్పినట్టు మంత్లీ కొంత సభ్యత్వాన్ని పే చేస్తూ మన కమ్యూనిటీ శ్రేయోభిలాసుల యొక్క ఔదార్యంతో భోజన వసతి వారికి కూడా మేము ఇవన్నీ కలిపి వారికి ఉచితంగా భోజన వస్తాం. రిజిస్ట్రేషన్ కూడా ఒక పైసా ఏం తీసుకోవట్లేదు. ఇవాళ రేపు దాన్ని వ్యాపారం చేస్తున్న ఒక పెళ్లి జరిగితే లక్షలు వసూలు చేసిన దుస్థితిలో ఉంది. దాని నుంచి దూరం చేయడానికే ఈ చక్కటి ఆలోచనతో మా సోదరుడు భోజనంకి వచ్చిన ఆలోచనను బలపరుస్తూ మేమంతా ఐక్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వచ్చిన వారు కూడా చాలా సంతోషంగా పోతున్నారు. వారి యొక్క స్పందనలు కూడా చాలా గొప్పగా వస్తున్నాయి. ఫోన్లు చేసి కూడా పెళ్లిళ్ళైన వారు వాళ్ళ యొక్క అనుభవాలు ఇది ఏ విధంగా వాళ్ళకు దోహదపడ్డదనే విషయాన్ని వారు చాలా చక్కగా చెప్తున్నారు. ఇంకా ముందు కూడా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. వారి యొక్క సహకారం ఇదే విధంగా ఉండాలి. వారికి మేము మా సేవా సమితి పక్షాన ధన్యవాదాలు. పాత్రికేయులకు కూడా ముఖ్యంగా దీనికి ముఖ్య కారణం మా బంధువులలో చాలా పేదవాళ్ళు ఉన్నారు, దూర ప్రాంతాలలో ఉంటారు. కాబట్టి ఒకరి విషయాలు ఒకరికి తెలియవు. కాబట్టి ఏ విధంగా అయితే బంధువులను కలపాలనే ఉద్దేశంతో ఈ ఉచిత వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు 3వ వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా ఒక 66 జంటలను కలపడం జరిగింది. అది మాకు చాలా సంతోషము. ముఖ్యంగా ఈ సేవా సమితి ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా చేయాల్సింది మా టార్గెట్ ఏంటంటే 6 మంత్స్కి ఒకసారి ఉచిత వివాహ పరిచయ వేదిక కండక్ట్ చేయడము. మా బంధువులలో ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే వారికి అంత్యక్రియల ఖర్చులకు ఒక 15,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా మ్యారేజ్ చేసుకోలేని పరిస్థితి, బీద పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా మా తరపు నుంచి ఒక 15,000 రూపాయలు భోజనం ఖర్చులకు కానీ ఇతరత్ర ఖర్చులకు ఇస్తున్నాము. అదేవిధంగా ఏ బంధువు అయినా ఆపదలో ఉన్నాడంటే ఆపద బంధువులాగా మేము ఆదుకుంటున్నాం వారిని. అదేవిధంగా మొన్న ఖమ్మంలో జరిగిన పరిణామాలను కూడా మేము అక్కడ వెళ్ళి కొంచెం మా తోటి సహాయ సహకారాలు ఉన్నంత వరకు మా కార్యవర్గ సభ్యులతోటి కాకుండా బయట నుంచి వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందజేశాము. అదేవిధంగా ముఖ్యంగా ఇది మేము రిజిస్ట్రేషన్ చేయించేసి మేము ఎవరి మీద ఆధారపడకుండా ముఖ్యంగా మేము ఒక 27 మంది సభ్యులం కలిసి లైట్ మైండెడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నామో మేమందరం కలిసి నెలకు 1,000 రూపాయలు వేస్తూ ఈ యొక్క కార్యక్రమాలను అన్నింటినీ ముందుకు తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా మాది ఒకటి ఉద్దేశము, మా బంధువులు ఎవరు బాధపడద్దు, మా బంధువులకు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మా గౌరవ సభ్యులందరూ నాకు సహకరిస్తూ, నేను వాళ్ళకు సహకరిస్తూ అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు చేసి మా సంఘాభివృద్ధి, మా సేవా సమితిని అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని విన్నవించుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.